ఈరోజు పిల్లలకి స్నాక్స్ వచ్చేసి పాయసం. ఈ పాయసం నేను ఏ విధంగా తయారు చేశానో ఒకసారి చూద్దాం. బాగుందా ఫ్రెండ్స్ పాయసం? ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా చేశాను. ఏ విధంగా చేశానో అంతా ఒకసారి చూద్దాం వీడియోలో. మీరైతే ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నా పాయసం ఈరోజు. హలో అందరికీ, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శనివారం కాబట్టి కొంచెం స్వీట్ చేస్తున్నా పిల్లల కోసం. అది శనగబెల్ల పాయసం. శనగబెల్లాలు ఉడుకుతున్నాయి, కుక్కర్లో పెట్టేశాను. చూద్దాము. కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. ఇంకా దానికోసమే బెల్లం అంతా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టాను. ఈ శనగబెల్ల బాగా ఉడికిన తర్వాత ఈ బెల్లం దాంట్లో వేసేయడమే. చూడండి, శనగబెల్ల బాగా ఉడుకుతున్నాయి. మంచి స్మెల్తో మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు దీనిలోకి బెల్లం వేయడం. బెల్లం వేసేసాను, ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా వస్తుంది. సేమియాల నూనె వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి, మరీ మాడిపోకూడదు పాయసానికి. ఈ పక్క పాయసం ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు సేమియా తెచ్చి ఇందులో వేసేయాలి. చూద్దాం. ఫ్రెండ్స్, సేమియా కూడా వేసేసాను. చూడండి, మంచి ఫ్లేవర్ వచ్చేసింది కదా. ఇంకొక 5 మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి వదిలేద్దాం. సేమియా అంతా దగ్గర పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, పాయసం అయిపోయింది. చూడండి, సేమియా అంతా ఉడికిపోయింది దీంట్లోనే. ఇప్పుడు దీంట్లో కొంచెం కొబ్బరి వేసేసుకుందాం. ముందే తీసి పెట్టాను నేను. ఇదిగో సేమియా పాయసం రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, బాయ్. బెల్లంతో చేసిన పాయసం.